హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఇవాళ వచ్చేసి సాంబార్ చేస్తున్నానండి. సాంబారు రైస్ పెట్టేసిన ఆల్రెడీ. పిల్లలకు మ్యాగీ చేసి ఇస్తున్నానండి. ఆల్రెడీ సాంబార్కి సోరకాయ ములికాయ అయితే కట్ చేసి పెట్టుకున్నా. అట్లనే సాంబార్కి వచ్చేసి ఆనియన్స్, టమాటా, పచ్చిమిర్చి కట్ చేసుకున్నా. అట్లనే దీనికి కూడా మ్యాగీకి కూడా కట్ చేసుకున్నా. పప్పు అయితే ఉడకబెట్టేసుకున్నా. పాలు అయితే వేడి చేసేసిన. రైస్ పెట్టేసిన. రైస్ అయితే అవుతుంది. అట్లనే క్యాలీఫ్లవర్ ఆలుగడ్డ ఫ్రై చేసేసిన. బాసనలు ఉన్నాయి ఫ్రెండ్స్, బాసనలు అయితే తోమేసేయాలి. ఇల్లు అయితే ఊక్కుందామండి. ఇల్లు క్లీనింగ్ చేద్దాం. ఇల్లు ఊకేసుకుందాం. ఇవాళ శ్రావణ మంగళవారం కదా ఫ్రెండ్స్. ఇది ఒక బెడ్రూమ్ అండి. ఊకడం చాలా ఇల్లు మారిందండి. పెద్ద అబ్బాయి హెల్ప్ చేస్తూ ఉంటాడు కానీ ఊకడం తుడవడం చెప్పను. ఇల్లు అయితే ఊకడం అయిపోయిందండి. కొంచెం ఉంది, అది ఎత్తేస్తా. చెత్త ఎత్తేసి ఇంకా వంటలోకి వెళ్తాం. ఇప్పుడైతే ఈపీ వేసుకుంటున్నానండి. ఫస్ట్ ఆయిల్ అయితే వేసుకుంటుంది. ఇప్పుడు ఈపీకి సరిపడినంత. కొంచెం ఈపీలో ఆయిల్ తక్కువనే పోస్తున్నా. జీలకర్ర ఆవాలు వేసుకుంటున్నా. ఇప్పుడు ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, వేసుకున్నాం. అట్లనే దీంట్లో కొంచెం క్యారెట్ వేసుకుందాం. అట్లనే బీర్నీస్, మ్యాగీ తినొద్దు బేట, ఈపీ తినొద్దు అంటే ఈపే కావాలంటున్నారు వాళ్ళు. మళ్ళీ అందుకే ఈపీ తెప్పించింది వాళ్ళ. అదే వేసి పెడుతున్న పిల్లలకు టిఫిన్. ఆల్రెడీ ఇప్పుడు టమాటా కూడా వేసేసిందండి. టమాటా కూడా వేసిన. కొంచెం టమాటా మెత్తబడాలి. ఇప్పుడైతే కొంచెం సాల్ట్ వేసుకుందామండి. నేను టమాటా మగ్గడానికి వేసిన. ఇప్పుడు ఈపీకి సరిపడంత వేద్దాం. దాంట్లో సాల్ట్ కూడా వస్తుంది కదా. నేను 1 స్పూన్ వేసుకున్నా. అలాగే పసుపు వేసుకుందాము. పసుపు వేసుకుంటున్నా. అట్లనే ఒక 1 స్పూన్ మిర్చి పౌడర్. దాంట్లో మసాలా వస్తుంది కానీ అయినా నేను కొంచెం చిల్లీ పౌడర్ వేస్తా. ఇప్పుడు కలుపుకుందాం. మంచిగా కలుపుకొని వాటర్ వేసేసుకుందాం. వాటర్ వేసేసుకుందాం. దీన్ని ఇంకో పొయ్యి మీద పెట్టుకొని ఇక్కడ సాంబార్కి మనం రెడీ చేసుకుందాం. దీంట్లో అయితే మ్యాగీ మసాలా వేసేద్దాము. మంచిగా మసాలాతో టేస్ట్ బాగుంటుంది.
ఇప్పుడైతే సాంబార్కి అయితే రెడీ చేసుకుంటున్నా. సాంబార్ బాగా తెచ్చుకుంటున్నానండి. ఆయిల్ వేసుకున్నా. జీలకర్ర ఆవాలు కొంచెం ఎక్కువనే వేసుకుంటా. జీలకర్ర ఆవాలు ఆనియన్స్ వేసుకుందాము. మిర్చి లాస్ట్కి వేస్తాండి, చాలా ఘాటుగా ఉంది, పులుసు బాగా వస్తుంది. టమాటా పచ్చిమిర్చి కూడా వేసేసుకుంటున్నా ఫ్రెండ్స్, రెండు ఒకటేసారి వేసుకుంటున్నా. ఇప్పుడు ములియకాయ కూడా వేసేసుకుంటున్నానండి, సోరకాయ ములియకాయ. ఇప్పుడు సోరకాయ కూడా వేసేసుకుంటున్నా. సోరకాయ తొందరగా మెత్తబడుతుంది, ఉడుకుతుంది. ములియకాయకి కొంచెం టైం పడుతుంది. ఇంట్లో పూజ కూడా అయిపోతుంది ఫ్రెండ్స్. ఇవాళ మేము బర్త్డే పార్టీకి పోయేది ఉంది, అందుకే కొంచెం చేసుకోండి ఫ్రెండ్స్, చేసుకోండి బెట్ అంటే ఇక వాళ్ళు దీపం పెట్టేసుకుంటున్నారు. పెద్ద బాబుకి అయితే జ్వరం వచ్చింది, వాళ్ళు స్కూల్కి వెళ్ళట్లేదు. అల్లం పేస్ట్ అయితే వేసుకుంటున్నా. కాయలకే పట్టిస్తాను నేను సాంబార్కి. ఎప్పుడో ఒకసారి పోపులు వేస్తా, ఉల్లిగడ్డకు పట్టిస్తా. ఇప్పుడైతే కాయలకే పట్టిస్తాను డైరెక్ట్. ఇప్పుడు పసుపు వేసుకుందాం. నేను 1 స్పూన్ అంత వేసుకున్న పసుపు. అట్లనే సాల్ట్. నేను సాంబార్కి సరిపడినంత ఇప్పుడు వేసేసుకుంటున్నా సాల్ట్. నేను 3 స్పూన్ వేసుకున్నా. అట్లనే కారము 1 స్పూన్ వేసుకున్నా. ఇవి కలుపుకుందాం. ఇప్పుడు వాటర్ వేసేసుకున్నాయి, కాయలు ఉడుకుతున్నాయి. వాటర్ అయితే వేసేసుకున్నా, కాయలు ఉడుకుతున్నాయి. వాటర్ అయితే మరుగుతున్నాయండి, నేను మేపి వేసేస్తున్నా దీంట్లో. ఉడకాలండి. మ్యాగీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్, ఇంకా సాంబార్ అవుతుంది పక్కకి. పప్పు అయితే పోసేసిన దీంట్లో, కాయలు ఉడికినాయి కదా. ఇప్పుడైతే కొత్తిమీర వేసుకుందాం కొంచెం. మసలాలే, పప్పు బాగా మసులుతూనే టేస్ట్ వస్తుంది. అట్లనే కొంచెము సాంబార్ మసాలా, ఇది మసలాలే. వర్షం ఫుల్ పడ్డది ఫ్రెండ్స్, అసలు వాటర్ నిలిచిపోయినాయి ఆకెట్లో మా దాంట్లో. ఇక్కడ గేటు ముందు, ఇక్కడ సైడ్
మా మనీ ప్లాంట్. కొన్ని చెట్లన్నీ కిందికే తెచ్చిపెట్టుకున్నా. దీంట్లో ఉల్లిగడ్డ పెట్టిన, బెండకాయ ఇత్తులు పెట్టినుంటి. కొంచెం చిన్న చిన్నగా మొలకలు వస్తున్నాయి. అవి మొలకలు వచ్చినాయి, కొంచెం వానకు పడిపోయినాయి. మిర్చి చెట్టు, తమలపాకు, కలబంద కూడా తెచ్చి ఇక్కడనే పెట్టేసుకున్నా. మా తులసమ్మ. మా చెట్టుకి బెండకాయ వచ్చిందండి. ఇక చిన్నగా వచ్చింది బెండకాయ. మా చెట్లకు తొట్లోకి పెట్టినుంటి, తొట్లో చిన్నగా వచ్చింది. కూడా అయిపోయింది ఫ్రెండ్స్, పూజ కూడా అయిపోయింది. నా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఇదే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐటమ్ నొక్కండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.